భారత్ ఎప్పుడూ కూడా అంధకారంలోనే ఉంటుంది. ఇక్కడ మనం ఎప్పుడూ కూడా ఇబ్బందుల్లోనే ఉన్నాము. మన పని అయిపోయింది అన్న కోణంలోనే గత 70 సంవత్సరాలుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. అండ్ దానికి కాంగ్రెస్ పార్టీ, ఒక ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వనరుగా నిలుస్తోంది. అండ్ భారతదేశం చాలా స్పష్టంగా చెప్తోంది, మన దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, మనం ఇప్పటి వరకైతే మనకి ఏ సమస్య రాలేదు. పాకిస్తాన్ ఫ్యూయల్ ప్రైసెస్ పెంచింది. అండ్ అంతేకాదు, వాళ్ళు అనేక అంశాలకు సంబంధించి పాకిస్తాన్ ఆల్మోస్ట్ షట్ డౌన్ అయినట్టుగా మనం భావించాలి. ఇఫ్తార్ పార్టీలు కూడా చేసుకోవద్దు అని పాకిస్తాన్ కొన్ని జీవోలు ఇష్యూ చేసిన పరిస్థితి, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్న పరిస్థితి. మనమే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ యుద్ధం జరిగినా దాని నుంచి లెసన్స్ నేర్చుకోవాలి, దాని నుంచి కొత్త ఆవిష్కరణల వైపు సమాజం అడుగులు వేయాలి. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ ప్రైసెస్ విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఎనర్జీ క్రైసిస్ కనబడుతోంది. అండ్ భారతదేశంలో మిగతా దేశాల్లో ఎక్కడా సమస్య లేదు, కేవలం భారతదేశంలోనే సమస్య ఉంది అన్నట్టుగా ఇక్కడ ఒక చిత్రీకరణ జరుగుతోంది. ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పత్రికలు, మీడియా అంతటా కూడా ఒక కృత్రిమ కొరత గురించి విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు జరుగుతూ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఎస్, మనం ఎఫెక్ట్ అయ్యాము, డౌట్ లేదు. హార్మోజ్ జలసంధిని నిలిపివేయడంతో అక్కడ నుంచి షిప్స్ రాకపోకలు లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం 50% మనం ఆయిల్ ఇంపోర్ట్స్ అక్కడి నుంచే ఉన్నాయి. 90% వరకు మన ఎల్పిజి సిలిండర్స్ సంబంధించి ఎల్పిజి డిపెండెన్సీ అక్కడ నుంచే, గల్ఫ్ కంట్రీస్ నుంచే ఉంది. కాబట్టి డెఫినెట్గా మనకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఇప్పుడు ఇమీడియట్గా మనకు ఒక్కసారిగా అయిపోయింది, మనం ఇక స్కేర్ సిటీలోకి వెళ్ళిపోయాము అని చెప్పేటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది రాంగ్. అది నిజంగా తప్పు. ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి రిజర్వ్స్ని బేస్ చేసుకుని మనకు ఉన్నటువంటి మన శక్తి సామర్థ్యాల మేరకు మన రిఫైనరీస్లో ప్రొడక్షన్ని పెంచాము. అండ్ ఇట్స్ ఏంటో ఎల్పిజి ప్రొడక్షన్ని మనం పెంచుకున్నాము. సో సప్లై చైన్స్ ఏదైతే కొన్ని ఉన్నాయో వాటిలో మేజర్గా కమర్షియల్ అంశాలకు కొన్నిటిని మనం తగ్గించాము. ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో వాటిని మాత్రం మనం ఖచ్చితంగా అడ్రస్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు. కానీ ప్రచారం మాత్రం జరుగుతోంది. మనం ఎప్పుడు కూడా ఈ నేరేటివ్ వార్ అనేది భారత ప్రభుత్వం ఎప్పుడూ కూడా సమస్యల్లోనే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వార్లో మాత్రం ప్రతిసారి కూడా ఈ ఎకోసిస్టమ్ ఏదైతే ఇంటర్నేషనల్ నెక్సెస్, లేకపోతే బీబీసీలు, వాల్ స్ట్రీట్ జర్నల్లు, లేకపోతే వాషింగ్టన్ పోస్టులు, న్యూయార్క్ టైమ్స్, రాయిటర్స్, ఇట్లాంటి వార్తా మాధ్యమాలు భారత్ని తక్కువ చేసి చూపించడము. అండ్ భారత్లో ఉన్నటువంటి ఆ లెఫ్ట్ ఎకోసిస్టమ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ భారత్ ఎప్పుడూ కూడా అంధకారంలోనే ఉంటుంది, ఇక్కడ మనం ఎప్పుడూ కూడా ఇబ్బందుల్లోనే ఉన్నాము, మన పని అయిపోయింది అన్న కోణంలోనే గత 70 సంవత్సరాలుగా ప్రచారం చేస్తూ వస్తూ ఉన్నారు. అండ్ దానికి కాంగ్రెస్ పార్టీ, ఒక ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వనరుగా నిలుస్తోంది. సో ఆయుధంగా మారుతోంది. సో ఇట్లాంటి టైంలో నేను కొన్ని విషయాలు చెప్తాను. నేరేటివ్ వార్స్లో మనం జాగ్రత్తగా ఉండాలి. నేను ఇప్పుడు ఈ ఆయిల్ క్రైసిస్ గురించి మాట్లాడుతున్న టైంలోనే అసలు బేసికల్లీ ఇప్పుడు ఆయిల్ క్రైసిస్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరిగాయా తగ్గాయా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దామని జస్ట్ నేను చెక్ చేస్తున్నాను. గూగుల్ చేస్తే అల్ జజీరా అనే ఒక పత్రికలో వచ్చినటువంటి నంబర్స్ చెప్తున్నాను నేను. ఇవి అన్ని పత్రికల్లో వచ్చాయి, అన్నిట్లలో కూడా తెలిసిన సమాచారమే, క్రాస్ చెక్ కూడా చేసుకున్నాను. అందులో ఒక ఆర్టికల్ వచ్చింది, విచ్ కంట్రీస్ హ్యావ్ సీన్ ద హైయెస్ట్ పెట్రోల్ ప్రైసెస్ సిన్స్ ద ఇరాన్ వార్. ఇరాన్ వార్ మొదలైన ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు లెక్కేసి ఈ టైంలో ఎవరెవరు ఏ దేశాల్లో ఎంత ప్రైసెస్ హైక్ ఉంది, పెట్రోల్ డీజిల్ ప్రైసెస్, ఫ్యూయల్ ప్రైసెస్ని ఎంత పెంచారు అనే అంశానికి సంబంధించి వార్తా కథనం రాశారు. 95 దేశాలు వాళ్ళ ఫ్యూయల్ ప్రైసెస్ని పెంచాయి. భారతదేశం పెంచలేదు ఇప్పటివరకు కూడా. అండ్ భారతదేశం చాలా స్పష్టంగా చెప్తోంది, మన దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, మనం ఇప్పటి వరకైతే మనకి ఏ సమస్య రాలేదు. సమస్య వచ్చినప్పుడు మనం పెంచడానికి ట్రై చేస్తాం కావచ్చు, కానీ జస్ట్ సమస్య స్టార్ట్ అయిన వెంటనే, అంటే ఫిబ్రవరి 28వ తేదీ రోజు అటాక్ చేసిన వెంటనే ఆ రోజు నుంచే ప్రైస్ హైక్ అనేది విపరీతంగా కనబడుతుంది. ఎట్లాంటి దేశాల్లో చెప్తాను నేను, పెద్ద పెద్ద దేశాలు కూడా. అమెరికా 16.55% వాళ్ళ ఫ్యూయల్ ప్రైసెస్ని పెంచింది. యూకే 2.48% పెంచింది. యూఏఈలోనే నిజంగానే దుబాయ్ ఏదైతే ఎక్కడైతే గడ్డ ఉందో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 6.47% ప్రైస్ హైక్ చేసింది, ఫ్యూయల్ ప్రైసెస్ని పెంచారు. ఫ్రాన్స్ 6.39% ప్రైస్ హైక్ ఉంది. ఇటలీ 5.41%. ఇంకా అత్యధికంగా ఫ్యూయల్ ప్రైసెస్ పెంచిన దేశం ఏంటి అని అంటే కంబోడియా 67.81% పెంచినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ 24.49% పెంచింది. అంటే ఫ్యూయల్ ప్రైస్ 100 రూపాయలు ఉంటే 125 రూపాయలు అన్నట్టు, 124 రూపాయలు అన్నట్టు. అంటే 24.49% పాకిస్తాన్ ఫ్యూయల్ ప్రైసెస్ పెంచింది.
అండ్ అంతేకాదు వాళ్ళు అనేక అంశాలకు సంబంధించి పాకిస్తాన్ ఆల్మోస్ట్ షట్ డౌన్ అయినట్టుగా మనం భావించాలి. ఇఫ్తార్ పార్టీలు కూడా చేసుకోవద్దు అని పాకిస్తాన్ కొన్ని జీవోలు ఇష్యూ చేసిన పరిస్థితి, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్న పరిస్థితి. అంటే ఫ్యూయల్ ప్రైస్ ఎక్కువ వాడడానికి వీలు లేదు అని చెప్పేసి పాకిస్తాన్లో చాలా అంధకారం నెలకొంది అక్కడ. మనం భారతదేశంలో కూర్చొని మనకి ఏ ప్రాబ్లము ఇంకా ఇప్పటికీ రాకున్నా కూడా మనం అయిపోయింది, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అనే భావనలో మనం మాట్లాడుతున్నాం. ఇంకా చెప్తాను నేను, ఆస్ట్రేలియా 18.23% ఫ్యూయల్ ప్రైస్ హైక్ చేసింది. మాల్దీవ్స్ 18.54% ప్రైస్ హైక్ జరిగింది. యుఎస్ఏ ఇందాక చెప్పాను 16.55% ఫ్యూయల్ ప్రైసెస్ని పెంచారు. సింగపూర్ 15.69%, జర్మనీ 13.3%, స్పెయిన్ 11.96%, చైనా 10.45% ఫ్యూయల్ ప్రైసెస్ని పెంచింది. మనం ఇట్లా మాట్లాడితే ప్రతి దేశము ఆల్మోస్ట్ 95 దేశాలు ఈరోజు ఫ్యూయల్ ప్రైసెస్ని పెంచాయి. కేవలం ఫ్యూయల్ ఎక్కడైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ దేశాలు మాత్రమే పెంచకుండా ఉన్నాయి. అండ్ మన దగ్గర ఫ్యూయల్ మనం ప్రొడ్యూస్ చేయకపోయినా కూడా మనం ఫ్యూయల్ ప్రైసెస్ని పెంచలేదు. ఈవెన్ భారత ప్రభుత్వం చెప్తోంది ఇప్పుడు మేము ప్రైసెస్ పెంచదలుచుకోలేదు, ఇప్పుడు ఏం లేదు, అట్లాంటి అవసరం కూడా లేదు అని. అంటే అవసరాన్ని బేస్ చేసుకొని మన ఫ్యూయల్ ప్రైసెస్ పెరుగుతాయి. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఎంత మేర మనము భరించగలమో, మన సిస్టమ్ లేదా మన దేశం భరించగలదో అంత మేర మన ఫ్యూయల్ ప్రైసెస్ని పెంచుతూ ఉంటాము. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గతంలో ప్రభుత్వాలు 15.4 లక్షల కోట్ల రూపాయలు ఆయిల్ బాండ్స్ కోసం డబ్బులు పెట్టి కావాలని ఆయిల్ కంపెనీస్కి అప్పుగా పెట్టి ఇక్కడ సబ్సిడీలు ఇచ్చి ఇక్కడ ఫ్యూయల్ ప్రైసెస్ని కంట్రోల్ చేశారు యూపీఏ గవర్నమెంట్ టైంలో. కానీ ఇప్పుడు ఆయిల్ బాండ్స్ని క్లియర్ చేసి ఫ్యూయల్ ప్రైసెస్ని తగ్గించడం, కంట్రోల్ చేస్తూనే, అంటే ఫ్యూయల్ ప్రైసెస్ పెంచట్లేదు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యారెల్ ధరకి మనం చూస్తే చాలా పెరగాలి, కానీ మనం పెంచలేదు. ఎస్, అలా అని చెప్పేసి ఇలా కంటిన్యూస్గా ఎన్ని రోజులు ఉంచుతాము? ఉండకపోవచ్చు, పెరగవచ్చు. అంటే భారత ప్రభుత్వం, మనం ఆలోచించాల్సింది ఏంటంటే నెరేటివ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. భారత ప్రభుత్వం ఎలా ఆలోచిస్తోందంటే మనం నిజంగానే పెయిన్ ఎంతవరకు తీసుకోగలుగుతామో, ఆ బాధను ఎంతవరకు భరించగలుగుతామో ప్రభుత్వం అంతవరకు భరించడానికి సిద్ధంగా ఉంది. అండ్ ఆ బాధని ప్రజల మీదకి నెట్టాలనుకోవట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఆయిల్ కంపెనీలకి అప్పులుగా బాండ్స్ ఇచ్చేసి తర్వాత వచ్చే ప్రభుత్వాలు దాన్ని తీరుస్తాయని చెప్పేసి వదిలేయట్లేదు. ఆయిల్ కంపెనీలకు అప్పులు పెట్టట్లేదు, ఎట్ ద సేమ్ టైం ప్రజలపైన భారం వేయట్లేదు. బట్ ఆ పెయిన్, ఆ బాధని ఎంతవరకు భరించగలమో అంతవరకు ట్రై చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఈ హార్మూజ్ జలసంధిని ఇలాగే ఆపేస్తే రాబోయే రోజుల్లో ఇంకొంచెం సమస్య తీవ్రమైతే మేబీ ప్రైసెస్ హైక్ కావచ్చు. అయితే మనకు ప్రాబ్లం ఏంటంటే మనం యుద్ధాన్ని అర్థం చేసుకోవడంలోనే సమస్య ఉంది. ఈ దేశంలో యుద్ధం అంటే ఏంటో అర్థం చేయించాల్సిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా మనం యుద్ధం చేయలేదు, పైపెచ్చు శాంతి వచనాలు పలుకుతూ ఉంటాం. శాంతి 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 అని మాట్లాడితే సరిపోదు. మనం చెప్పినంత మాత్రాన శాంతియుతంగా దేశాలు ఉండవు. అమెరికాకి ఈరోజు యుద్ధం చేయమని మనం చెప్పలేదు, కానీ యుద్ధం ఆపలేదు. రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేసిన దాన్ని మనమేమి కంట్రోల్ చేయలేము. సో ఇలా చెప్తూ పోతే చాలా అంశాలు మనకు ఉంటాయి. మనం కంట్రోల్ చేయలేని విషయాలు మన చుట్టుపక్కల దేశాల్లోనో ఇంకా మిగతా ప్రపంచవ్యాప్తంగానో జరుగుతున్నప్పుడు దాని స్పిల్ ఓవర్, దాని ప్రభావం మన భారతదేశం పైన పడుతుంది. ఈ అంశాన్ని మనం గమనించాలి. అండ్ ఎల్పిజి కొరత గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. ఎస్, మన డిపెండెన్సీ పూర్తిగా గల్ఫ్ మీద ఆధారపడి ఉంది. మనం దాన్ని ఏమీ చేయలేము. దానికి ఆల్టర్నేట్స్, ప్రత్యామ్నాయాలు వెతుక్కోకుండా మనం చేసేది ఏమీ లేదు. ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు ఒక్కరోజు నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి క్రైసిస్ కాదు. నరేంద్ర మోదీ చెప్పడం వల్ల జరిగినటువంటి సంక్షోభము కాదు. అక్కడ సంక్షోభం జరుగుతుంటే మన ప్రభుత్వం అసలు ఏమీ చేయట్లేదన్న భావన కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఇరాన్తో బ్యాక్ ఎండ్ ఛానల్స్లో మనం మాట్లాడడం వల్ల ఒక 4 షిప్స్ని, ఇండియన్ ఫ్లాగ్ ఉన్నటువంటి షిప్స్ని వదిలేశారు. సో ఇప్పుడు మనకు ప్రత్యామ్నాయ దేశాలు 42 దేశాల నుంచి ఆయిల్ని మనం తీసుకుంటున్నాం. అండ్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం. రష్యా అధినేతతో మాట్లాడారు, చాలా దేశాలతో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ గారు. అండ్ అక్కడ నుంచి చాలా వరకు మనం ఈ క్రైసిస్ ఉన్న టైంలోనే మనం తెచ్చుకుంటున్నాం. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మనల్ని ఇలాగే భయాందోళనకు గురి చేశారు. ఇవే ఇప్పుడు నేను జస్ట్ ఎల్పిజి కొరత గురించి నేను ఆర్టికల్ చదువుతాను. నిన్న మొన్న జస్ట్ చూస్తే కనుక బీబీసీ రాసినటువంటి హెడ్లైన్, ద సిచ్యువేషన్ ఈజ్ డయర్, వార్ ఆన్ ఇరాన్ స్క్వీజెస్ ఇండియాస్ కుకింగ్ గ్యాస్ సప్లైస్. అసలు భారతదేశం మీద అయిపోయింది, భారతదేశం పని అయిపోయింది అన్నట్టుగా రాస్తారు. ఈవెన్ నేను రాయిటర్స్లో వచ్చినటువంటి స్టోరీ, కిచెన్స్ అక్రాస్ ఇండియా డిచ్ హాట్ ఫుడ్ డ్యూ టు కుకింగ్ గ్యాస్ షార్టేజ్. అసలు కిచెన్స్ అక్రాస్ ఇండియా, దేశం మొత్తం ఉన్నటువంటి అన్ని వంట గదుల్లో ఈరోజు ఈ క్రైసిస్ వచ్చేసింది అని చెప్తోంది.
సో నిజంగా ఈరోజు మనం వంట వండుకోవట్లేదు, అసలు వేడి వేడి ఆహారం తినాలంటే కష్టపడుతున్న పరిస్థితి ఉందని చెప్పి రాయిటర్స్ స్టోరీ రాస్తుంది. సో దీన్ని మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా నిజమే, ఎస్ మనం చాలా ప్రమాదంలో ఉన్నాము అనే ఒక భావన క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా తిండి తినకుండా బతుకుతున్నామా మనం వంట గ్యాస్కి సంబంధించి? అసలు అసలు ఏంటి అని అంటే ఇది హెజమనస్ ధోరణి. ఇది ప్రపంచ దేశం, ముఖ్యంగా అగ్రదేశాలకు సంబంధించినటువంటి హెజమనస్ ఆధిపత్య అహంకార ధోరణి, దాన్ని కంటిన్యూ చేసేటువంటి బ్రిటిష్ భావజాలంతో ఉన్నటువంటి ఎకో సిస్టమ్ మన దేశంలో ఉన్నది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. సమస్య లేదా ఉంది, ఆ సమస్యను అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంటుంది, అండ్ ఆ సమస్యను ఎదుర్కొనే విధానంలో తేడా ఉంటుంది. మనం కోవిడ్ టైంలో కూడా ఇలాగే మాట్లాడారు. చైనా వైరస్ వస్తే ఈరోజు భారతదేశమే ఈ ప్రపంచం మొత్తం మానవాళిని అందరినీ కూడా నాశనం చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ, జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ దేశం వల్ల మొత్తం ప్రపంచం నాశనం అవుతుంది అని చెప్పారు. అండ్ ఈ దేశంలో పిట్టల్లా రాలిపోతారు, అసలు చనిపోతారు, విపరీతంగా చనిపోతారని చెప్పారు. మన దగ్గర చనిపోయిన దాంతో పోల్చితే, మనం కోవిడ్ని హ్యాండిల్ చేసిన దాంతో పోల్చితే అసలు ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలమైపోయాయి. అమెరికాలో చనిపోయే జనసాంద్రతకి అండ్ భారతదేశానికి చాలా తేడా ఉంది. కానీ మనకంటే కొన్ని రెట్ల మంది అక్కడ ప్రాణాలు కోల్పోయారు. యూకేలో ప్రాణాలు కోల్పోయారు, స్పెయిన్లో, ఇటలీలో అండ్ ఈవెన్ ఆస్ట్రేలియాలో. బట్ ఏంటి, ఈ ప్రపంచ దేశాలు ఏం చెప్తారంటే మనకు ఆ బ్రిటిష్ భావజాలం మనకు ఉంది కాబట్టి, ఆ బానిస మనస్తత్వం ఉంది కాబట్టి మన దేశం ఎందుకు పనికిరాదు, మన దేశం పని అయిపోయింది, అందరి దృష్టి కూడా అదే. సో ఫస్ట్ మనం అనుకోకుండా ఈ దేశానికి ఏ ప్రమాదము లేదు. సో ప్రజలుగా మనందరి బాధ్యత ఏంటంటే మనము ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యవహార శైలిలో ఉండాలి. ఇట్లాంటి నేరేటివ్స్ని తిప్పికొట్టాలి. ఈ ఇన్ఫర్మేషన్ వార్ని మనం ఎదుర్కోవాలి. ఎల్పిజి కొరత ఈరోజు మనం క్రియేట్ చేసుకున్నది కాదు, కానీ దాన్ని మనం హ్యాండిల్ చేయగలం. దానికి ప్రత్యామ్నాయాలు ఖచ్చితంగా ఏర్పడతాయి. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. అవసరం ఖచ్చితంగా ఒక కొత్త ఆవిష్కరణకు దారితీస్తుంది. సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఒక రేడార్ టెక్నాలజీ రావడంతో ఎయిర్ ఫోర్స్లో స్ట్రాంగ్గా ఉన్నటువంటి జర్మనీని బ్రిటన్ నిలువరించగలిగింది, ఓడించగలిగింది. అండ్ ఒక్క న్యూక్లియర్ వెపన్ రావడం వల్ల యుద్ధ సూత్రమే పూర్తిగా మారిపోయింది. అమెరికా తెచ్చుకున్నటువంటి మ్యాన్హట్టన్ ప్రాజెక్ట్ వల్ల తెచ్చినటువంటి న్యూక్లియర్ బాంబు వల్ల, ఆటమ్ బాంబు వల్ల జపాన్లోని హిరోషిమా నాగసాకి పైన వేసిన తర్వాత మొత్తం యుద్ధపు రూపురేఖలే మారిపోయాయి. కోల్డ్ వార్ పీరియడ్లో జరిగింది ఏంటి? యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ ఈ 70 ఏళ్లలో అనేక యుద్ధాలు చేసింది, యుద్ధాలు చేస్తూనే ఉంది. సో ఇరాన్ ఈరోజు చేస్తున్నటువంటి అసిమెట్రిక్ వార్ఫేర్ మనం నేర్చుకోవాలి. యుద్ధాలు మారిపోతున్నాయి. ఒక 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని అక్కడ మోహరించినప్పటికీ ఇరాన్ని ఆపలేకపోతున్నారు. హార్మోజ్ జలసంధిని క్లియర్ చేయలేని పరిస్థితిలో ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా ఉంది. దానికి తోడు ఇప్పుడు ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని దింపుతున్నారు, యుఎస్ఎస్ ట్రిపోలిని. అంటే అర్థం చేసుకోవాలి, ఇరాన్ అనే ఒక అనామకమైన దేశము, నిజంగా అయిపోయింది అనుకునే దేశము ఈరోజు మొత్తం ప్రపంచాన్ని ఒక ఎనర్జీ క్రైసిస్లోకి నెట్టేసింది. సో అందుకే భారతదేశంలో, ముఖ్యంగా భారతీయుల్లో యుద్ధానికి సంబంధించినటువంటి అవగాహనని పెంచాల్సి ఉంటుంది, మార్చాల్సి ఉంటుంది. డెఫినెట్లీ ఈ ఇరాన్ యుద్ధం వల్ల భారతదేశంలో ఒక కొత్త ఆవిష్కరణలు ఏర్పడతాయి. అండ్ నిజానికి మనం ఆడుతున్నాం, రెస్టారెంట్స్లో ఈరోజు గ్యాస్ లేకపోవడం వల్ల రెస్టారెంట్ కార్యకలాపాలు నిలిచిపోయాయని. కావచ్చుగాక, బట్ దాన్ని ఇమీడియట్గా మనం అధిగమించగలుగుతాము. ఇంతకుముందు టెక్నాలజీ లేకుండా ఉండేది. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్టే ఇంతకుముందు లేకపోయేది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో మేజర్లీ ఇప్పుడు ఎనర్జీ విషయంలో కూడా ప్రత్యామ్నాయాలు మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. సో ఒక కాన్ఫిడెన్స్తో కూడినటువంటి అప్రోచ్ని భారతీయులు కలిగి ఉండాలి. ముఖ్యంగా ఈ జనరేషన్ యంగ్స్టర్స్ ముఖ్యంగా వీళ్ళకి కలిగి ఉండాలి. వాళ్ళకి ఆ విషయాన్ని చెప్పాలి. యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలను మనం తెలియజేయాలి. యుద్ధం పట్ల మన అవగాహనని, మన ఆలోచనని, మన దృక్పథాన్ని మార్చగలగాలి. యుద్ధం డెఫినెట్గా మానవాళికి మంచిది కాదు, డౌట్ ఏం లేదు. కానీ అట్ ద సేమ్ టైం యుద్ధం నుంచి అనేక పాఠాలు నేర్చుకోవడానికి వీలుంటుంది. మనమే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ యుద్ధం జరిగినా దాని నుంచి లెసన్స్ నేర్చుకోవాలి. దాని నుంచి కొత్త ఆవిష్కరణల వైపు సమాజం అడుగులు వేయాలి. ఆ దిశగానే మనం ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం భారత ప్రభుత్వం మనల్ని కాపాడడం కోసం మనకు ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి భారతీయ ప్రయోజనాలను నిలబెట్టే ఒక ప్రయత్నం భారత ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తోంది. దాంట్లో సందేహం అక్కర్లేదు. సో ప్రభుత్వాన్ని విమర్శించే ముందు ఫస్ట్ జరుగుతున్న పరిణామాల్ని ఒక అవగాహనలోకి తెచ్చుకునే ఒక ప్రయత్నం చేద్దాం. సో ఇన్ఫర్మేషన్ వార్ని ఎదుర్కోవాలంటే ఇన్ఫర్మేషన్ వల్లనే సాధ్యం. సో సమాచారాన్ని పొందడమే సమాచార యుద్ధాన్ని గెలవడానికి ఉపయోగపడే ఆయుధం. సో అందుకే నేను సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నమే నేను చేస్తున్నాను. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.